హాయ్, నా పేరు సాంబశివ. ఇంతకుముందు వీడియోలో మనం బ్లాగర్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియో ద్వారా మనం ఆ బ్లాగ్లోకి ఫ్లిప్కార్ట్ యాడ్ని ఏ విధంగా తెచ్చుకోవాలో మనం తెలుసుకుందాం. ఫ్లిప్కార్ట్ యాడ్ తెచ్చుకోవడం ద్వారా మన బ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యూవర్స్ మన వెబ్సైట్లో ఉన్న ఫ్లిప్కార్ట్ యాడ్ మీద క్లిక్ చేసి ఆ యాడ్ ద్వారా ఏదైనా ఐటెం పర్చేజ్ చేస్తే ఆ ఐటెం యొక్క అమౌంట్ మీద మనకి కొంత పర్సెంటేజ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అది ఏ విధంగానో చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అని కొట్టండి. ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ కొట్టిన తర్వాత ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేస్తే ఈ విధమైన మెనూ ఒకటి వస్తుంది మీకు. మనం ఇప్పుడు న్యూ యూజర్స్ కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక అఫిలియేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి వచ్చింది. ఇక్కడ మీ ఎగ్జిస్టింగ్ జీమెయిల్ అడ్రస్ ఒకటి ఇవ్వండి. మీకు ఆల్రెడీ ఉంటాయి కదా జీమెయిల్ అడ్రస్లు, ఆ అడ్రస్ ద్వారా మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట. సపోజ్ నేను నా జీమెయిల్ అడ్రస్ ద్వారా ఇక్కడ రిజిస్టర్ అవుతున్నాను, chsamba6@gmail.com. దానికి సంబంధించిన పాస్వర్డ్ కొడుతున్నాను. ఇక్కడ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ అగ్రీ టు ది ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ మార్క్ పెట్టి రిజిస్టర్ కొట్టాలి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న విండో లెక్క ఒక విండో మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక ఫామ్ ఒకటి ఉందన్నమాట. ఈ ఫామ్ కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అఫిలియేట్ ట్రాకర్ ఐడి అని ఆటోమేటిక్గా వాడే ఒకటి chsamba6g అని ఆటోమేటిక్గా వచ్చేసింది. నెక్స్ట్ బ్లాంక్స్ అన్ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ సాంబా ఇచ్చాను, లాస్ట్ నేమ్ చదరం ఇచ్చాను. మీ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ మనం ఇండియా కాబట్టి 91 కోడ్ ఎంటర్ చేయండి. సెకండరీ కాంటాక్ట్ నెంబర్ ఇండియా కాబట్టి 91 అనదర్ నెంబర్. కింద అఫిలియేట్ టైప్ అంటే మనం ఇండివిజువలా ఆర్గనైజేషన్ అని అడుగుతుంది. ఎందుకంటే మనకి అమౌంట్ వేసేటప్పుడు దాని ట్యాక్స్ సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా పర్సంటేజ్లు ఉంటాయి. అందుకోసం ఇండివిజువల్ అని ఇచ్చాను నేను. కిందకు వస్తే మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నా వెబ్సైట్ యూఆర్ఎల్లో ఏంటంటే users@blogspot.in అనమాట. ఈ వెబ్సైట్ అడ్రస్ని నేను కాపీ చేశాను. ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. నా వెబ్సైట్ టైపు ఏ టైపు, బ్లాగా, కాంటాక్ట్ ఆర్ నచ్చిన అదర్స్ ఏదో ఇస్తున్నాను నేను. ఇక్కడ మీ బ్లాగ్ ఏ టైప్ న్యూస్ ఉంటుందో అది ఇక్కడ ఇచ్చేసండి. మంత్లీ విజిట్స్ మీ వెబ్సైట్ని ఎంతమంది చూస్తారు అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏ టైపు యాడ్స్ కావాలో ఆ కేటగిరీ ఇక్కడ టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. నేను మూవీస్ అని, కుకింగ్ అని, ఫోటోగ్రఫీ అని, కంప్యూటర్స్ అని ఒక 4 టిక్ చేశాను. నెక్స్ట్ ఇది కూడా అట్లాంటిదే. ఇక్కడ మీకు ఏ విధమైన యాడ్స్ కావాలో అక్కడ 2-3 క్లిక్ చేసుకోండి, మీ ఇష్టం. నేను టాబ్లెట్స్ అని, క్లాత్ అని, మొబైల్స్ అని, కంప్యూటర్స్ అని, కెమెరాస్ అని ఒక 4-5 క్లిక్ చేశాను అనమాట. మీకు ఇంకో వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ ఉంటే యాడ్ అనదర్ వెబ్సైట్ అని క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి వెళ్తే పేయీ నేమ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తారో ఇక్కడ ఆ బ్యాంక్లో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేయీ నేమ్ ఇక్కడ నేను సాంబశివరావు చదరం అని ఎంటర్ చేశాను. పేమెంట్ మోడ్ మీకు ఏ విధమైన పేమెంట్ కావాలి, ఎవరైనా పర్చేజ్ చేసినప్పుడు మీకు వచ్చిన పర్సంటేజ్ మీ బ్యాంక్ మీకు ఏ విధంగా రావాలి. నేను EFT పెట్టాను. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్, ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఈ మొత్తం ఇక్కడ కనిపిస్తున్న బ్లాంక్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాన్ నెంబర్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇక్కడ బ్యాంకు సంబంధించిన IFSC కోడ్, ఇక్కడ మీ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న విండో లెక్క ఒక విండో మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. చూసారుగా, ఈ విండో లాగా ఒక విండో మీకు ఓపెన్ అవుతుంది. మీ వెబ్సైట్ లో యాడ్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలో ఇక్కడ అఫిలియేట్ టూల్స్ అని ఉంది. దాంట్లోకి వెళ్ళి అక్కడ టైప్ ఆఫ్ యాడ్స్ ఇక్కడ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ బార్ అని చాలా ఉన్నాయి. నేను ఫ్లిప్కార్ట్ ఆఫర్ జోన్ అనే టైప్ యాడ్ ని క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ ఆఫర్ జోన్ కు సంబంధించి కొన్ని రకాల యాడ్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న యాడ్ లో మన వెబ్సైట్ లో ఏ టైప్ యాడ్ డిస్ప్లే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను యువర్ వన్ స్టెప్ షాప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ యాడ్ నా వెబ్సైట్ లో డిస్ప్లే కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ గెట్ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని కాపీ చేసుకోవాలి. చేసుకొని మీ బ్లాగర్ సంబంధించిన మీ బ్లాగర్ లోకి వెళ్ళండి. ఇప్పుడు బ్లాగర్ లోకి వెళ్తున్నాను. నేను నా బ్లాగర్ లోకి వెళ్తున్నాను అనమాట. బ్లాగర్ లోకి వచ్చిన తర్వాత ఈ కింద లేఅవుట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ వెబ్సైట్ యొక్క లేఅవుట్ కనిపిస్తుంది. ఈ లేఅవుట్ లో యాడ్ ఏ గ్యాడ్జెట్ అని ఉన్నది ఎక్కడైనా సరే మనం క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా చోట్ల యాడ్ ఏ గ్యాడ్జెట్ అని ఉంది. నేను సెలెక్ట్ చేసుకున్న యాడ్ అడ్డంగా ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ లేఅవుట్ది యాడ్ ఏ గ్యాడ్జెట్ మీద తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది అడ్డంగా లేదు, ఇది అడ్డంగా ఉంది. దాని మీద క్లిక్ చేశాను. చేసి స్క్రోల్ చేస్తే ఈ కింద HTML బై జావా స్క్రిప్ట్ అని ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసి దానికి ఒక టైటిల్ ఇచ్చుకోండి మీకు తెలియటం కోసం. ఫ్లిప్కార్ట్ యాడ్ కదా, అది ఫ్లిప్కార్ట్ అని ఏదో ఒక పేరు ఇచ్చుకోండి. దానికి ఫ్లిప్కార్ట్ అని టైటిల్ ఇచ్చాను అనమాట. ఇంతకుముందు మనం ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ లో కాపీ చేసిన ఉంది కదా కోడ్, ఆ కోడ్ ఈ కంటెంట్ దగ్గర పేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సేవ్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ తర్వాత సేవ్ అరేంజ్మెంట్ అనండి. సేవ్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఆ ఫ్లిప్కార్ట్ యాడ్ మీ వెబ్సైట్ లోకి ఆటోమేటిక్ గా వచ్చినట్టుమాట. వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేసి యాడ్ వచ్చిందో లేదో చూద్దాం. కింద మనం అడ్డం వచ్చేలాగా పెట్టుకున్నాను కదా, అక్కడ నేను ఉందో లేదో చూద్దాం. బాటమ్ లో ఫ్లిప్కార్ట్ ఉంది కదా యాడ్, ఆ యాడ్ నా వెబ్సైట్ లోకి ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది అనమాట. మీ వెబ్సైట్ కానీ బ్లాగర్ కానీ చూస్తున్న వ్యూవర్స్ ఇక్కడ కనిపిస్తున్న యాడ్ మీద క్లిక్ చేయగానే ఫ్లిప్కార్ట్ సైట్ లోకి వెళ్తున్నారు అనమాట. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ లో ఏదో ఒక ఐటమ్ పర్చేజ్ చేస్తే, సపోజ్ ఇక్కడ కెనాన్ EF-S55 అని కెమెరా లెన్స్ ఉన్నాయి. దాన్ని పర్చేజ్ చేశారనుకోండి, అది 9400 రూపీస్ ఉంది. దాని మీద కొంత పర్సంటేజ్ మన అకౌంట్ లోకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ వాళ్ళు వేస్తారన్నమాట. ఒక్కో ఐటమ్ కి ఒక్కో విధమైన పర్సంటేజ్ ఉంటుంది. ఈ విధంగా మనం వెబ్సైట్ బ్లాగర్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.